చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు 5 టీఎంసీల నీళ్ళు తెస్తామని హంద్రీనీవా ద్వారా 2 చోట్ల వాళ్ళు టెంకాయ కొడితే శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ పార్టీనే 50 టీఎంసీల కెపాసిటీతో తాగునీటి ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టుగా మార్చి నీళ్లు నడిపించుకొని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ మొహం పెట్టుకుని అడుగుతూ ఉన్నారు ఈ రోజున? ఈరోజు హెచ్ఎల్సీనే లేకపోయి ఉండింటే సగం జిల్లాకు కానీ మొత్తం జిల్లా కూడా తాగడానికి నీళ్లు కూడా లేవు. అది జేసీ నాగిరెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మడకసిర హిందూపురం ప్రాజెక్టు కావచ్చు, ఇవేవైనా సరే. అంత ఎందుకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళు నిరంతరం కూర్చొని మాడుకునే గెస్ట్ హౌస్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే, అంబేద్కర్ భవన్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే, ఆర్ట్స్ కాలేజీ కొత్త హాస్టల్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే. నేను ఓపెన్ చేయాలా, నువ్వు ఓపెన్ చేయాలా అని కొట్టుకున్న ఆర్ఓబీలు కట్టింది కూడా తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. కమిషన్ల మోజులో పడి మీరు అనంతపురానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని అమలు కాకుండా చేసిన దౌర్భాగ్యులు మీరు తెచ్చింది మేము. జైపాల్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా ఈ రోజున. ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మంత్రికి ఆయన్ని. కనుక మేము కోరుతా ఉన్నాం, ఏమొచ్చాయి మీకు? ఈ జిల్లాకి ఏం తెచ్చారు? చివరికి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని ఎక్కడ వేసిపోతే అవే గొంగల్లాగా పోయిన పరిస్థితి చెప్తా ఉన్నా. ఆ రోజు మంత్రిగా ఉండి నేను నా నియోజకవర్గం బాగుపడుతుందనే ఆ స్పెషల్ పోలీస్ బెటాలియన్ని, సెంట్రల్ యూనివర్సిటీని ముక్కరాయ సముద్రం మండలంలో ఆ జైలు భూముల్లో ఏర్పాటు చేసింది ఆలోచన లేక కాదు. మీలాగంటే అక్కడంతా మేమంతా 100 ఎకరాలు కొనుక్కొని ఆ పని చేసిండే వాళ్ళం. 1 సెంటు భూమి కూడా మా వాళ్ళు కొనలేదు అక్కడ. కేవలం ఈ జిల్లా కోసం ఏర్పాటు చేశాం. ఈరోజు రైతాంగం పరిస్థితి ఏంటి ఆలోచించాలి. రైతులు పార్టీలు పక్కన పెట్టి ఆ పార్టీ వాటి కుటుంబాలు అవి. మా కుటుంబాన్ని కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి, మా కుటుంబం పైన హింస జరిగింది, దాడి జరిగింది, మేము అధికారంలోకి వస్తే బుక్ పెట్టుకున్నాం, లేదంటే ఫైల్ పెట్టుకున్నాం, మీ సంగతి తేలుస్తాం. వీళ్ళ సంగతులు తేల్చడానికి రాజకీయాలు ఇక్కడ. అనంతపురం జిల్లా రైతు వర్షం లేక, నీళ్లు లేక, 7 సంవత్సరాలుగా పంట లేక, కళ్ళు ఎదురుగా ఆఖరికి బోర్లు ఎండిపోయి చెట్లు చచ్చిపోతూ ఉంటే ఏడవడానికి కూడా కన్నీరు లేక అనంతపురం రైతు ఉంటే మీ దగ్గర సమాధానం ఏంది? ముఖ్యమంత్రి తిరిగిపోతాడు. నేను చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పిన బాబు గారు కూడా తిరిగిపోతారు. ఏం తెచ్చిపోయారు? మాకు ఏమి ఇస్తామని చెప్పారు? కృష్ణా జలాలు మొత్తం మాకే ఇస్తామని చెప్పారా? హంద్రీని వాళ్ళ నీళ్ళు తెచ్చుకుంటే మీ మెహర్బానీ కోసం ఒక్క చుక్క మా ప్రాంతానికి ఇవ్వకుండా కిందికి తీసిపోయారు. కానీ మా గొంతులు ఎండిపోతూ ఉన్నాయి, మా చెట్లు చచ్చిపోతూ ఉన్నాయి. చెట్టు వేసుకొని పూడిస్తే కూడా దానికి డబ్బులు ఇచ్చినాం. రైతులారా గమనించండి. మీరు కులాల పేరు మీదో, మతాల పేరు మీదో, లేక గ్రూపుల పేరు మీదో కొట్టుకొని పోబాకండి. మరొక్కసారి 50 సంవత్సరాల కింద విధంగా జిల్లాని మార్చే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ. ఆ కుటుంబం, ఈ కుటుంబం, ఈ నాయకుడు, ఆ నాయకుడు అని. దాన్ని తప్పించాం. ధైర్యంగా చెప్తా ఉన్నా నేను. అనంతపురం జిల్లా రాజకీయాన్ని బలహీన వర్గాలు, దళితులు, పేదల చేతుల పెట్టిన వాళ్ళం మేము. ఎక్కడికి పోయినా గొంతెత్తి మాట్లాడే విధంగా ఒక పేద రైతుకు అవకాశం ఇచ్చిన వాళ్ళం మేము. కాబట్టి ఓటు అడిగే హక్కు ఏరుకుంటే మాకే ఉంది. ఏం మాట్లాడతారు వీళ్ళు? ప్రాజెక్ట్ అనంతాన్ని ఒక అత్యంత వైభవపేతంగా స్టార్ట్ చేశాము. ఆ రోజున అన్ని పార్టీల వాళ్ళని పిలిచి జిల్లా యొక్క శ్రేయస్సు కోసం తెలుగుదేశం, కమ్యూనిస్టు కొత్త కనిపించాం. ఆఖరికి జిల్లా అందరిది అని, జిల్లాను కాపాడుకోవాలని. ఇప్పుడు ఏం చేశారు మీరు? 2 ప్రభుత్వాలు మారాయి, ఆఫీసు కూడా మూసేశారు. భారతీయ జనతా పార్టీ అంతగాగే ఒక పరిస్థితి మీ ఇద్దరు కూడా